ప్రధాని మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వ విజయాలను వివరించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం భారీ స్థాయిలో నిధులు కేటాయించిందని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, మచిలీపట్నం పోర్టు వంటి కీలక ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. కృష్ణా జిల్లాలో పోర్టు, హార్బర్, రహదారులు, మిసైల్స్ టెస్టింగ్ సెంటర్ నిర్వాహకులకు విధులు మంజూరయ్యాయని వెల్లడించారు. అలాగే స్థానిక పరిశ్రమలు, తాగునీటి పథకాలు, హాస్టళ్ల అభివృద్ధికి కూడా కేంద్ర ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం అండ్ జనసేన నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం దేశంలో జరిగేటటువంటి అభివృద్ధి విషయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనగూరినటువంటి లాభాలన్నీ కూడా మీడియా పత్రికా పూర్వకంగా తెలియజేసే నిమిత్తం ఈరోజు నేను మచిలీపట్నం ఈ యొక్క కృష్ణా జిల్లాకి రావడం జరిగింది. 14,25,000 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్తో 2014-15 సంవత్సరానికి కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇవ్వడం, కేవలం 11 సంవత్సరాల కాలంలో దాన్ని 54,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్ళినటువంటి ఘనత నరేంద్ర మోడీ సర్కార్కి జరిగినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి మార్పుగా చెప్పాలి. సూచన మేరకు కృష్ణా జిల్లా పోరంకి గ్రామంలో పెనుమల్లు